జై గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానం అన్న పదం యొక్క వివరణలో ఉన్నాము. ఆ పదం సర్వభూతాల పట్ల ద్వేషభావం లేకుండా ఉండడం వలన మనల్ని మనము గౌరవించుకున్న వాళ్ళు అవుతాము. ద్వేషభావం లేకుండా ఉండడం వల్ల ప్రియమైన వారుగా గుర్తింపబడతాము అని చెప్పుకున్నాం కదండి. దానిలో వ్యవహార భాషలో అంటే అన్ని మతాలు చెప్పినా ఏం చేసినా మనకు అర్థం కాదు. మనకు నిత్య జీవితంలో మన వాడుకలో ఉండే కొన్ని విషయాలనే మనము పరిశీలనగా చూస్తే మనకు ఈ అద్వేష్ట సర్వభూతానం అన్న పదానికి అర్థము మరీ ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఆ ఉదాహరణ చూద్దాం. మనము టీవీ సీరియల్ చూస్తూ ఏవో తింటూ ఉంటాం. అందులో ఉదాహరణకు బఠానీ గింజలు తిన్నామనుకోండి. బఠానీలు తింటూ ఉన్నాం. అప్పుడు ఒక బాగా గట్టిగా ఉన్న బఠానీ గింజ వచ్చింది. దాన్ని నములుతుంటే పొరపాటున నాలుక పళ్ళ సందున పడి నలిగింది. భరించలేని బాధ కలిగింది. అప్పుడు మనం ఏమనుకున్నాము? పాడు పళ్ళు మెత్తటి నాలుకను అమాంతంగా కొరికేశాయి, వీటికి తగిన బుద్ధి చెప్పాలి అని ఒక గుండ్రాయిని తెచ్చి పళ్ళను ఊడగొడతామా? ఆహా, అలా ఎప్పటికీ చేయలేవు. ఎంత బాధ కలిగినా ఎంత కోపం వచ్చినా ఓర్చుకుంటామే కానీ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోం. ఎందుకు? ఆ నాలుక నాదే, ఆ పళ్ళు మనదే. పళ్ళు ఊడగొట్టుకుంటే ఆ బాధ కూడా మనదే. అందుకే ఆ విధంగా అన్నీ నీవే అయితే నీకు దేని మీద కోపం రాదు, ద్వేషము రాదు. అలాగే మరి ఒక ఉదాహరణ చూద్దాం. నీ కంట్లో పొరపాటున నీ వేలు పొడుచుకున్నది. నీకు నీ వేలిపైన కోపం వస్తుందా? రాదు. ఎందుకని? కన్ను నీదే, వేలు నీదే కనుక. అదే మరొకరి వేలు నీ కంట్లో పొడుచుకుంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ వేలిని నరికేయాలి అనిపిస్తుంది. కారణం అది ఇతరుల వేలు కనుక. నీకు ఎవరి మీద ద్వేషం కలగకుండా ఉండాలంటే సర్వభూతాలు నేనే, నాకంటే వేరు కాదు, అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నది నేనే, ఆత్మ అనే భావన ఉండాలి. ఆత్మవత్ సర్వభూతాని అనే సూత్రాన్ని అనుసరిస్తే ఆ విధంగా ద్వేషభావము ఎవరి పట్ల కలగదు. చంపగా వచ్చిన వారి యందు కరవాలమందును కాళియందు తాను అచ్యుత భావం ఉంచి మహాత్ముడైన జడభరతుడు ప్రవర్తించిన పద్ధతి అదియే. తనను చంపవచ్చినవాడు ఆ కత్తి, ఆ కాళీమాత అందరూ పరమాత్మ అనే భావంతో మిన్నకుండిపోయాడు జడభరతుడు. అలాగే భక్త ప్రహ్లాదుడు తండ్రి తనను ఎన్ని విధాలా హింసించినా అంతటా నారాయణుడే కనిపించాడు. తనను త్రొక్కి వచ్చిన ఏనుగును, తనను కాటివేయబోయిన పాములోను, తనను విసిరివేసిన అగ్నిలోను, సముద్రునిలోను, తనను నరకబోయిన కత్తిలోను, నరకబోతున్న భటులలోను, తనను త్రాగమనిచ్చిన విషంలోను అంతటా అతనికి నారాయణుడే కనిపించాడు. కనుకనే అతడికి ఒంటిపై తండ్రిపై గాని ఏమాత్రం కోపం రాలేదు, ద్వేషం లేదు. చివరకు అట్టి తండ్రికి ముక్తిని ప్రసాదించమని శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. కనుక భక్తుడైన వానికి ఉండవలసిన ముఖ్య లక్షణము అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిపైన ద్వేషము ఉండకూడదు. ఇది మొట్టమొదటి లక్షణం. ఇప్పుడు మీకు సామాన్య భాషలో అర్థమై ఉంటుంది. బఠానీ గింజ పొరపాటున గట్టి అయిన బఠానీ గింజ నోటిలో వేసి నమిలినప్పుడు నాలుక పైన కానీ పండ్లపైన కానీ మనకు కోపం రాదు. అలాగే కంటిలో వేలు గుచ్చుకున్నప్పుడు వేలుపైన కానీ ఆ బాధ కానీ భరిస్తాం కానీ కోపము రాదు. ఎందుకంటే అది మనది అని భావించినప్పుడు. ఆ విధంగానే సమస్త జీవుల పట్ల, ప్రాణుల పట్ల ద్వేషభావము ఉండకూడదు. కరుణ, దయ ఇలాంటి భావాలను మనం ఏర్పరచుకోవాలి అనే దానికి అద్వేష్ట సర్వభూతానం అన్న పదాన్ని మనము చెప్పుకోవడం జరిగినది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.